లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా శాంపేట మండలం చిన్నగొట్టిముక్కల గ్రామంలో నెలకొన్న సహకార ఆంజనేయ స్వామి ఆలయానికి విశిష్ట ప్రాముఖ్యత కలదు. దట్టమైన అడవి మధ్యలో వేల సంవత్సరాల కిందట ఏర్పడ్డ వటవృక్షం కింద స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులొస్తుంటారు. అయితే కార్తీక మాస చివరి శనివారాన్ని పురస్కరించుకుని సహకార ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి సింధూర లేపనం, గణపతి పూజ ఘనంగా నిర్వహించారు. వేలాది మంది దంపతులు ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. వేల సంవత్సరాల నాటి రావి చెట్టు కింద ఆంజనేయుడు స్వయంభూగా వెలిసి కోరిన కోరికలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారంగా మారడంలో ఈ ఆలయానికి వేలాది మంది తరలివస్తూ ఉంటారు. అనారోగ్యం బారిన పడినవారు, అప్పులు ఉన్నవారు ఈ ఆలయానికి వచ్చి మొక్కుకున్నట్లయితే తప్పకుండా తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు సంతానం లేని వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే తప్పకుండా కడుపు పండడం ఖాయమని స్థానికులు అంటున్నారు. అత్యంత మహిమ కలిగిన క్షేత్రంగా సహకార ఆంజనేయ స్వామి ఆలయం విరాజిల్లుతోందని, అందుకే నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తుంటారంటున్నారు ఆలయ అధికారులు. వేల సంవత్సరాల నాటి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటే కోరిన కోరికలు వెంటనే తీరుతాయంటున్నారు స్థానిక భక్తులు. ఆపద అనే పదం తెలియని ఆంజనేయుణ్ణి దర్శించుకుని అన్ని కష్టాలు తొలగించుకోవాలని కోరుతూ ఉన్నారు ఆలయ పండితులు. మరి ఇంతటి విశిష్టమైన ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించండి. అందరికీ సహకరించే ఆంజనేయుడి ఆశీస్సులు పొందండి. చింతామణిస్తు హనుమాన్ గోవిచార కుతో భయ. అంటే ఆంజనేయ స్వామి ఉంటే అల్పవృక్షం ఉన్నట్టే. ఆంజనేయ స్వామి ఉంటే కామదుఃఖాలకు చోటు ఉండదు. అలాగే కుతో భయ, గోవిచార కుతో భయ అంటే ఇన్ని ఉండగా కూడా మనకు ఆంజనేయ స్వామి ఉండగా ఇంకా భయము ఇంకా బాధ ఎందుకు అని చెప్పి శ్లోకం యొక్క అర్థము. ఈరోజు కార్తీక మాసంలో చివరి శనివారం అండి, ఆఖరి శనివారం, మళ్ళీ తర్వాత సంవత్సరానికి వస్తుంది కాబట్టి ఈరోజు విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు ఆంజనేయ స్వామికి మణిసూక్త పురుషూక్త అభిషేకాలు జరగడం జరిగిందండి. మన దేశంలోని రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ప్రజలంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి స్వామివారికి దర్శనం చేసుకొని అర్చనలు, అభిషేకాలు ఇవన్నీ చేశారు. ఈరోజు ఇదొక విశేషం అండి. ఇప్పుడే ఆ స్వామివారికి చందనాభిషేకం అయింది. ఈరోజు ఇది విశేషం అండి. ఇది గ్రామం చిన్నగొట్టిముక్కల, మండలం శివంపేట, మెదక్ జిల్లా. ఈవో సారా శ్రీనివాస్ గారు, ఫౌండర్ చైర్మన్ ఆంజనేయ శర్మ గారు, ప్రధాన అర్చకులు శాస్త్ర అయోత్య శర్మ గారు, ప్రభురాజ్ శర్మ గారు వీళ్ళంతా కూడా తగినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ఏర్పాట్లు చేసి భక్తుల మన్ననలు పొందారండి. ఇప్పుడు మీరు చూస్తుంటే చూడండి, అందరూ కూడా రామనామంతో, ఆంజనేయ స్వామి నామంతో మారుమూర్తి పొందండి. నమస్కారం. అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో సమస్త లోక కళ్యాణ కార్యం సాధేత్ ప్రభో. దట్టమైనటువంటి అరణ్యంలో చిన్నగొట్టిముక్కల గ్రామం, శివంపేట మండలం, నర్సాపూర్ నియోజకవర్గం, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాకరిమెట్లలో సుప్రసిద్ధమైనటువంటి స్వయంభూ అయినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సహకారాన్ని అందించి ఆయన పేరే సహకార ఆంజనేయ స్వామిగా మరి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ 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 సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం. మరి ఆంజనేయ స్వామి అంటే శివావతారం. మరి ఎక్కడున్నాం మనము అంటే విష్ణువు అవతారమైనటువంటి 33 కోట్ల దేవతల రూపమైనటువంటి శ్రీ 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 నారాయణమూర్తి అవతారమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉన్నాం. లెక్కలేనంత మంది దంపతులు ప్రశాంతంగా, శాంతంగా భార్యాభర్తలు కూర్చొని, కుటుంబం కూర్చొని కార్తీక మాసం ఆఖరి శనివారం మనస్సు నిండా ఆహ్లాదంగా తన్మయత్వం చెంది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటున్నారు.
ఆ వ్రతం చేసుకునేటువంటి దంపతులకు వారి గోత్రానికి వారి వంశానికి కార్తీక మాస వ్రతోత్సవ ఫలం రావడంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా సత్యనారాయణ స్వామి కంటికి రెప్పలాగా చూడాలని మనస్సు నిండా మేము కోరుకుంటున్నాం, పూజిస్తున్నాం. మరి సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కడ ప్రారంభమైంది? భారతదేశంలో నైమిషారణ్యంలో ఒక వట వృక్షము కింద మర్రి చెట్టు కింద సత్యనారాయణ వ్రతం ప్రారంభమైంది అని శాస్త్రంలో ఉంది. మరి ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాం మనం? 1000 సంవత్సరాల నాటి కింద ఉన్నటువంటి వటవృక్షం కింద చేస్తున్నాం. స్వయంగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి వారి మూల విరాట్టుకు సరిగ్గా సత్యనారాయణ స్వామి వారి నామానికి ఒక లైన్ ఉందన్నట్టు, అంటే ఒక బంధం ఉంది. ఆంజనేయ స్వామికి నైరుతిలో ఆంజనేయ స్వామి ప్రాణమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి రాముడున్నాడు. ఆ రామాలయంలో చక్కగా రామచంద్రమూర్తిని పూజ చేసినాం. ఆంజనేయ స్వామి శిఖరము, రాముని శిఖరము, సత్యనారాయణ స్వామి శిఖరం. త్రిజన్మ అంటే 3 జన్మాల దోషాలు పోతాయి. 3 కలశాలను చూసుకుంటూ చక్కగా సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటున్నాం. మర్రి చెట్టు కింద కార్తీక మాసం తూర్పుకు కానీ, దక్షిణానికి కానీ, పడమరకు కానీ, ఉత్తరానికి కానీ వేల కొద్ది ఔషధాలు వచ్చేటువంటి మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల ప్రభావం వల్ల శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా పునరుజ్జీవనం అమృతంలాగా పోసి ఆరోగ్యం బాగుండాలి. సంతానం లేని వారికి సంతానం కావాలి, ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళకి ఆరోగ్యం కావాలి. ఈ కోరికలను ఎవరికి తీరాలి? ఇక్కడ ఉన్న దంపతులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందరికీ కూడా శుభం కలగాలి అని ఈ కార్తీక మాస ఫలాన్నంతా కూడా అంకితం చేస్తున్నాం. శ్రీరామదూతాయ నమః, సత్యనారాయణ స్వామి దేవతాభ్యోం నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. For more videos like this, subscribe Big TV channel.